ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బావున్నారా? ఆయురారోగ్యములు కలిగి క్రీస్తునందు మనం ఆనందించాలి అన్నదే మన దేవుని చిత్తం. అది ఆయన దయా సంకల్పం. ఎవరైనా వ్యక్తిగతంగా యేసు పిలుపు విని ఆయన్ను అంగీకరించిన క్షణమే ఏం జరుగుతుంది? ముఖాముఖిగా క్రీస్తును కలుసుకోగానే నీవు మారిపోతావు. నీలో మార్పు వస్తుంది. మార్పు తరువాతనే నేర్పు. నీ తెలివితేటలు, ఆదాయము, నీ చదువు, నీ అంతస్తు, నీ శక్తి సామర్థ్యాలు అన్నిటి మీద యేసు శిలువ వెలుగు నీడలు ప్రసరిస్తాయి. మొట్టమొదట నీ గర్వం మటుమాయమైపోతుంది. గలతీ పత్రిక 2:20 వచనం పౌలుతో కలిసి నీవు చెప్పగలుగుతావు, నా మటుకైతే బ్రతకటం క్రీస్తే, చావైతే లాభం. సరే, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మనం లూకాసు వార్త 14వ అధ్యాయం ధ్యానించుకోగోరుతాము. సావధానంగా వినండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయడానికి పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేస్తాడో అని వారాయనను కనిపెట్టి చూస్తున్నారు. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదట ఉన్నాడు. యేసు ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడిగాడు, విశ్రాంతి దినమున స్వస్థపరచడము న్యాయమా కాదా? వారు ఊరుకున్నారు. అప్పుడాయన వాణ్ణి చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినా ఎద్దైనా గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా? ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు. శ్రోతలు వింటున్నారా? పరిసయ్యుడు యేసును ఎందుకు భోజనానికి పిలిచాడు? ఆయనలో, ఆయన మాటలలో ఏదైనా తప్పు చిక్కించుకుందాము అనే దుర్బుద్ధితో యేసును పిలిచాడు. ఆయన మీద ప్రేమ ఉండి కాదు. ప్రభువును మాటల్లో ఎలాగైనా చిక్కించుకోవాలని పరిసయ్యులు, శాస్త్రులు వ్యూహరచనలు చేస్తున్నారు. అక్కడే జలోదర రోగమున్న ఒక వ్యక్తిని తెచ్చిపెట్టారు. యేసే మొదట ప్రశ్న అడిగాడు, విశ్రాంతి దినమందు స్వస్థపరచటము న్యాయమా కాదా? దీనికి వారెవ్వరూ జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. జవాబు చెప్పడానికి భయపడ్డారు. సబ్బాతు దినమే అయినా ఎద్దుగాని గాడిదగాని గుంటలో పడిపోతే చూస్తూ ఊరుకుంటారా? వెంటనే దాన్ని బయటికి తీస్తారు గదా. అలాంటప్పుడు ఒక రోగిని సబ్బాతు దినమందు బాగు చేస్తే అది నేరమా? సబ్బాతునాడు నీ కారు టైరు పంచరైతే బాగు చేసుకోవా? నేను జలోదర రోగిని సబ్బాతునాడు బాగు చేయటంలో తప్పేమీ లేదు అని ప్రభువు వారికి స్పష్టం చేశాడు. భోజన సమయంలో ఇదొక వివాదం తలెత్తింది. 7వ వచనం, పిలువబడిన వారు భోజన పంక్తిలో అగ్రపీఠములు ఏర్పరచుకోవడము చూచి ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. నిన్ను ఎవడైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతణ్ణి పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటివ్వు అని నీతో అంటాడు. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చోసాగుతావు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి పో అని నీతో చెప్పేలాగున నీవు పోయి కడపటి చోటున కూర్చో. అప్పుడు నీతో కూడా కూర్చుండేవారి ఎదట నీకు ఘనత కలుగుతుంది. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ప్రియశ్రోత, వింటున్నావా?
అగ్రపీఠాన్ని ఆక్రమించాలని ప్రతి ఒక్కరికీ ఉబలాటం. అగ్రపీఠములు ముందుగా అమర్చి ఉంటాయి. ప్రధాన అతిథులకు అగ్రపీఠాలు కేటాయించబడి ఉంటాయి. గొప్పవారికి, ఉన్నతమైన అంతస్తుకు చెందిన వారికి అగ్రపీఠాలుంటాయి. ఎవరు పడితే వారు కూర్చోకూడదు. కూర్చున్నా వారిని లేపవచ్చు. మొదటి వరుసలో ఈ విధంగా సీట్లు ప్రత్యేకించబడి ఉంటాయి. అగ్రపీఠాల కోసం ఈ పరిసయ్యులు ఎగబడతారు. నీ అంతట నీవే అగ్రపీఠంలో కూర్చుంటే ఆ తరువాత నిన్ను అక్కడ్నుంచి లేపుతారు. నీకది అవమానకరం. ముందే నీవు కడపటి పీఠం మీద కూర్చుంటే యజమాని నిన్ను పైకి రమ్మంటే అది నీకెంతో గౌరవం. నిన్ను నీవు ఘనపరుచుకోవాలి అంటే నీకు అవమానమే. స్వంత ఘనతను కోరేవారు, సన్మానాలు చేయించుకునేవారు ఎప్పుడో ఒకప్పుడు అవమానానికి గురికాక తప్పదు. 12వ వచనం. యేసు తనను పిలిచిన వానితో అన్నాడు, నీవు పగటి విందైనా రాత్రి విందైనా చేసేటప్పుడు నీ స్నేహితులనైనా, సహోదరులనైనా, నీ బంధువులనైనా, ధనవంతులైన నీ పొరుగువారినైనా పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను పిలుస్తారు గనుక నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. అయితే నీవు విందు చేసేటప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువు. నీకు ప్రత్యుపకారము చేయడానికి వారికేమీ లేదు గనక నీవు ధన్యుడివవుతావు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుతావు. శ్రోత, నీవు వారిని నీవు పరస్పరం అభినందించుకోవడం లోకంలో పరిపాటి. నీవు వారిని విందుకు పిలిస్తే వారు నిన్ను పిలుస్తారు. లావాదేవీలు ఈ లోకంలో ఇలాగే ఉంటాయి. నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారాన్ని ఆశించవద్దు. ఉపకారం చేసి ఆ సంగతే మరిచిపో. నీకు ప్రత్యుపకారమేమీ చెయ్యలేని వారికే సాయం చెయ్యి. అప్పుడే నీ పరోపకారం అర్థవంతమవుతుంది. నీ స్వంత వారిని పిలువవద్దని కాదు, గాని అడపాదడపా ప్రతిఫలాపేక్ష లేని ఉపకార క్రియలు మనం చేస్తూ ఉంటే అది దేవునికి మహిమ. ప్రభువు చెబుతున్న దానికి ఎవరూ ఎదురాడలేదు. పరిసయ్యుల విధానాలను వారి ముఖమెదుటే ఆయన సరిదిద్దాడు. వారికి గొప్ప హితబోధ చేశాడు. 15వ వచనం నుండి, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని ఆయనతో అన్నాడు, దేవుని రాజ్యములో భోజనము చేసేవాడు ధన్యుడు. ఆయన అన్నాడు, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడిన వారితో చెప్పడానికి తన దాసుణ్ణి పంపాడు. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగారు. మొదటివాడన్నాడు, నేనొక పొలం కొనుక్కున్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూచుకోవాలి, నన్ను క్షమించుమని నిన్ను వేడుకుంటున్నాను. మరి ఒకడన్నాడు, నేను 5 జతల ఎద్దులను కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి వెడుతున్నాను, నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను. మరొకడన్నాడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి ఆ దాసునితో అన్నాడు, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరా. అంతటా దాసుడన్నాడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లే చేశాను, గాని ఇంకా చోటున్నది. అందుకు యజమానుడన్నాడు, నా ఇల్లు నిండేటట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్లి లోపలికి రావడానికి అక్కడి వారిని బలవంతం చెయ్యి. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒక్కడూ నా విందు రుచి చూడడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? ఎవ్వరూ మాట్లాడడం లేదు. అప్పుడొకడు ఏదో అనాలని తనకు తోచిన మాట అనేశాడు. దేవుని రాజ్యములో భోంచేసేవారు ధన్యులు. ఎందుకు ఆ మాట అన్నాడు? అతనికే తెలీదు. భక్తిగలవాడిలాగా ఏదో మాట అన్నాడు, అంతకు మించి మరేమీ లేదు. ఏదీ అనడానికి తోచకపోతే దేవునికి స్తోత్రము అనైనా అంటారు. ఒకసారి అంటే బాగుంది, మరీ అంటే దానికి పలువురు పలు విధాల అర్థం చెబుతారు.
హృదయంలో నోటిలో దేవునికి స్తోత్రం ఉండడం మంచిదే, గాని భక్తి నటనే బాగాలేదు. అప్పుడు యేసు ప్రభు అతనికి ఒక పాఠం నేర్పగోరి ఒక అర్థవంతమైన ఉపమానం చెప్పాడు. విందుకు కొందరిని ముందుగా ఆహ్వానించటం జరిగింది. పిలవటానికి దాసుణ్ణి పంపించారు. విందు సిద్ధంగా ఉంది, వెంటనే రండి అని కబురు. అలాగే దేవుడు రక్షణ కోసమై అందర్నీ పిలిచాడు. పైగా దైవసేవకులు వచ్చి వ్యక్తిగతంగా రావలసిందని హెచ్చరిస్తున్నారు. వచ్చిన వారిని నేనెంతమాత్రమూ తోసివేయను అంటున్నాడు ప్రభువు. సువార్త విందుకు ఉచిత ఆహ్వానం. ఇది డబ్బుతో కొంటే వచ్చేది కాదు. రక్షణ విందుకు పిలుపు కేవలం దేవుని కృపే. ఇందులో నీ అర్హత, యోగ్యత ఏమాత్రమూ లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. క్రియల వలన కలిగినది కాదు, ఇది కేవలము దేవుని వరం. ఎందుకు ఆహ్వానం దేవుని వరం? ఎందుకంటే దేవుడు మనలను రక్షించడానికి తన కృపచేత పిలుపిస్తున్నాడు. మనము విశ్వాసము చేత ఆ పిలుపుకు లోబడుతున్నాము. ఆహ్వానాన్ని తిరస్కరించిన వారు పరలోకానికి తమను తామే దూరపరుచుకుంటున్నారు. ఆ వ్యక్తి ఏదో ఊరికే అన్నాడు, దేవుని రాజ్యములో భోజనమారగించిన వాడు ధన్యుడు. ఏం మాట్లాడుతున్నావు? విందు భోజనమంటే ఏమిటో నీకు తెలుసా? ఈ ఉపమానం విను అంటూ ప్రభువు అతనికి విందును గురించిన ఉపమానం బోధించాడు. విందు పిలుపును ప్రజలు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తారో ఈ ఉపమానంలో ప్రభువు విశదం చేస్తున్నాడు. పిలుపునందుకున్న మొదటివాడు రాను అని చెబుతూ తనను తాను సమర్థించుకోవడానికి అబద్ధం చెబుతున్నాడు. అసలు సంగతేమిటంటే విందుకు రావటం ఇష్టం లేదు. పొలం కొనుక్కున్న తరువాత చూచుకుంటాడట. మరి పొలం చూచుకొని కొనలేదా? అంతా అబద్ధం, సాకు, మిష అంతే. మరొకడేమో 5 జతల ఎద్దులను కొన్నాడట. ఇప్పుడు పోయి వాటిని చూచుకుంటాడట. ముందు ఎద్దులను చూచుకొని కొనలేదా? ఈ సాకుకు అసలు అర్థమే లేదు. ఇక మూడోవాడు ఈ ఇద్దరినీ మించిపోయాడు. క్షమించమని కూడా అడగకుండా నాకు పెళ్ళయింది, నేను రాలేను అన్నాడు. ఈ ముగ్గురే నెపములు చెప్పడంలో ఒకరినొకరు మించిపోయారు. మొదటి వ్యక్తి ఆస్తి, రెండో వ్యక్తి వ్యాపారం, మూడో వ్యక్తి సంసారం. 3 రకాల సాకులు. వీరికి తీరిక లేదు. దేవునితో గడపడానికి వీరికి ఒక్క క్షణం కూడా సమయం చిక్కటం లేదు. వ్యాపారం నీవు చనిపోయాక కూడా కొనసాగుతుంది గాని నీ నిత్యత్వం భయంకరమవుతుంది. ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకున్నవాడు 1 సంవత్సరం పాటు భార్యతో గడపాలి. అతడు యుద్ధానికి వెళ్లనక్కర్లేదు. అయితే ఇక్కడ విందుకు రాలేను అంటాడేమిటి? తన భార్యను కూడా వెంటబెట్టుకుని రావచ్చు గదా. కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం దేవుణ్ణి పోగొట్టుకోవడం శోచనీయం. మానవ సహజమైన కుటుంబ ప్రేమ నిన్ను దేవునికి దూరం చేయకుండా చూసుకోవాలి. ప్రియ శ్రోత, నిన్నే ఇటు చూడు. నీకు నీ దేవునికి మధ్య ఏది అడ్డమొచ్చినా దాన్ని తొలగించుకునే కృప నీకు కావాలి. ఏ విధంగానైనా సరే అతడు భార్యను ఒప్పించి విందుకు తెచ్చి ఉంటే ఎంతో బాగుండేది. గాని అలా చేయలేకపోయాడు. ఆశీర్వాదాలన్నిటినీ అతడు కోల్పోయాడు. యేసు రక్తంతో రాయబడిన ఆహ్వాన పత్రిక నీకు పంపబడింది. విందుకు వస్తావా రావా? సాకులు చెప్తావా? సాకులన్నీ కుంటి సాకులే. నీవు దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఆయన నిన్ను తిరస్కరించాల్సి వస్తుంది. 25వ వచనం నుండి, బహుజన సమూహములు ఆయనతో కూడా వెడుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి అన్నాడు, ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనా తన శిలువను మోసికొని నన్ను వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు.
మీలో ఎవడైనా ఒక గోపురము కట్టించగోరిన ఎడల దానిని కొనసాగించడానికి కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకోడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచేవారందరూ ఈ మనుష్యుడు కట్టడానికి మొదలుపెట్టాడు గాని కొనసాగించలేకపోయాడని అతణ్ణి చూచి ఎగతాళి చెయ్యసాగుతారు. ఏ రాజైనా మరో రాజుతో యుద్ధము చెయ్యబోయేటప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చేవాణ్ణి 10,000 మందితో ఎదిరించడానికి శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా? శక్తి లేని ఎడల అతడింకా దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకోవాలని చూస్తాడు గదా. ఆ ప్రకారమే తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగుతుంది? అది భూమికైనా ఎరువుకైనా పనికిరాదు గనుక దానిని బయట పారేస్తారు. వినడానికి చెవులు గలవాడు వినుగాక. ప్రియశ్రోత, వింటున్నావా? ఈ అధ్యాయంలోని ఉపమానాలు శిష్యత్వాన్ని గురించినవి, ఎంతో అర్థవంతమైనవి. శిష్యత్వానికి నీవు తీర్మానం చేసుకోవాలంటే దానికి వెల చెల్లించాలి. త్యాగమెంతో అవసరం. యేసు నా వ్యక్తిగత రక్షకుడు అని ఒప్పుకుంటే రక్షించబడతావు గాని ఆయనను వెంబడించాలంటే, ఆయన సేవ చెయ్యాలంటే అది నీ త్యాగశీలాన్ని కోరుతుంది. విశ్వాసివి అయి ఉంటే చాలదు, ఆయనకు శిష్యుడివై ఆయన్ను వెంబడించాలి, అనుసరించాలి. ఆయనకు జతపనివాడవు అవ్వాలి. విశ్వాసులందరూ శిష్యులు, శిష్యురాండ్రు కారు. ప్రియశ్రోత, నీవు రక్షించబడినావా? నీవు విశ్వాసివా? నీవు ఆయన శిష్యుడివా? ఇప్పుడే ఏదో తీర్మానం నీవు చేసుకోవాలి. దేవుడంటున్నాడు, సారము లేని ఉప్పు ఎందుకు కొరగాదు. శ్రోతలు వినండి. రాజుగారి విందు, విందుకు హాజరు కాని అతిథులు, హాజరైన అతిథులు. ఈ విషయాలు వింటూ ఉంటే మీకేమనిపిస్తోంది? ఆ విందు యూదులకు మాత్రమే పరిమితమని వారనుకున్నారు. విందు రోజు రాకముందే ఆహ్వానాలు పంపబడతాయి. తీరా విందు రోజు వచ్చినప్పుడు రానివారు యూదులే, అన్యులే అధిక సంఖ్యాకులుగా వస్తారు. ముందుగా వస్తాములే అని చెప్పి తీరా విందునాడు రాలేము, రాము అని చెప్పి తప్పుకోవడం రాజుగారిని అవమానపరిచినట్లే. విందుకు పిలిచినవాడు దేవుడే, పిలువబడిన వారు యూదులు. వీధులలో, సందుగొందుల్లో, కంచెల దగ్గర ఉన్నవారు సుంకరులు, పాపులు. వారు వచ్చారు. మొదట పిలువబడిన వారేమో రాకుండా నెపములు చెప్పసాగారు. వారందరూ వచ్చినా ఇంకా ఖాళీ ఉంది. ఇల్లు నిండాలి, ఖాళీ ఉండకూడదు, భర్తీ చెయ్యాలి అంటున్నాడు దేవుడు. పదండి, అందరూ రావాలని వారిని బలవంతం చెయ్యండి. బలవంతం బలాత్కారం కాదు. 2 కొరింథీ 5:14 దీనికి వివరణ చెబుతోంది. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తోంది. దేవుని రాజ్యంలోని సూత్రమిదే. క్రీస్తు ప్రేమ ప్రజలను బలవంతపరుస్తుంది. ఇది పరిశుద్ధాత్మ చేసే పని. దేవుని ప్రేమలోని శక్తి, ఆకర్షణ ఎంతో ప్రభావం చూపుతాయి. మొదట పిలుపునందుకున్న వారి వైఖరి ఎంతో గర్హనీయమైనది. సాకులు నాడు నేడు ఒకేలాగున్నాయి. జీవన వ్యాపారములలో చిక్కుకున్నవారు రాలేరు. ఆరాధించడానికి, ప్రార్థించడానికి వీరికి క్షణం తీరిక ఉండదు. ఆస్తిపాస్తుల నిర్వహణలో కొందరు సతమతమవుతూ ఉంటారు. దేవునికి వారి లావాదేవీలలో బొత్తిగా చోటు ఉండదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని తమ ధనధాన్యములను భద్రపరచుకోవడానికి వినియోగపరుస్తారు. ఇంత భూమి, ఇన్ని జతల ఎద్దులు, భార్య, ఈ 3 వారికి ముఖ్యం, దేవుడు కాదు. లవొదికయ సంఘంలాగా ప్రభువును బయటనే నిలువబెడతారు, తలుపు తీయరు. నీ పొలమైనా, ఎద్దులైనా, నీ భార్యా పిల్లలైనా దేవునికి ప్రథమస్థానమిచ్చినప్పుడు దేవుడు నిన్ను బట్టి నీ ఆస్తిని, నీ వృత్తిని, నీ భార్యను ఆశీర్వదిస్తాడు. దేవుడు లేని కుటుంబం
వృత్తి వ్యాపారాదులు నీకు సమస్యలై కూర్చుంటాయి. శ్రోత, నీవు రక్షించబడ్డావా? దేవుని రాజ్యం, దేవుని సేవ, రాజుగారి విందుకు పోల్చబడడం విశేషం. విందు రాజ్య సంకేతం, సంతోషాన్ని కలిగించే విందు భోజన సహవాసం. ఏడుపుగొట్టు ముఖాలతో ఏదో పోగొట్టుకున్నట్లు ఉసూరుమంటూ బతుకు బరువు ఈడుస్తూ పోయేవారు దేవుని రాజ్యానికి తగినవారు కారు. క్రైస్తవ భక్తి సూర్యాస్తమయం కాదు, సూర్యోదయం. దేవునికి స్తోత్రం, ఆనందం, మహిమ. క్రైస్తవ జీవితం సమాధి కార్యక్రమం కాదు, విందు. బ్రతుకే ఒక పండుగ. యేసు ప్రేమ లోకంలోని సాధారణ మానవ ప్రేమలను మించింది, వాటికి అతీతమైనది. ప్రియశ్రోత, ముగింపులో శిష్యరికాన్ని గురించి 2 మాటలు చెప్పగోరుతాము. శిష్యుడివి కాకుండానే యేసును వెంబడించగలవా? సైనికుడివి కాకుండా యుద్ధం చేయగలవా? విద్యార్థివి కాకుండా బడికి వెళ్లగలవా? దేవుని సంఘంలో యేసుకు దూరదూరంగా వెంబడించేవారున్నారు. శ్రోత, నీ సంగతేమిటి? గోపురం కట్టి ముగించాలి, యుద్ధంలో జయించాలి, లేకపోతే అది నీకు కాదు, ప్రభువుకు అవమానం. అలాగే వివాహం కూడా. వైవాహిక జీవితానికి భార్యాభర్తలిద్దరూ త్యాగానికి సిద్ధపడాలి. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఉప్పు క్రైస్తవ జీవితానికి అర్థవంతమైన సంకేతం. దేవుని సంఘం తన చుట్టూరా లోకంలో ఉన్న కుళ్ళును అరికట్టే ఉప్పు, సారముగల ఉప్పు. జనజీవితంలో ఉప్పై విశ్వాసి క్రీస్తు రుచులను చూపించాలి. ఇదే ప్రభువు మన నుండి కోరుతున్నాడు. శ్రోత, నీవు రక్షించబడి ఆయన శిష్యుడివై ఆయనను వెంబడించాలని మేము ఆశిస్తున్నాము. నీవు ప్రభువును వెంబడిస్తూ ఉండగా అనేక ఆశీర్వాదాలు పొందుతావు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.